ఇటుకలు లేకుండా ఇందిరమ్మ ఇండ్లు 15 రోజుల్లోనే నిర్మాణం పూర్తి. ఇటీవల కాలంలో నిర్మాణ ఖర్చులు భారీగా పెరగడంతో పేదలకు ఇల్లు కట్టడం కష్టంగా మారింది. ఇందిరమ్మ పథకంలో ప్రభుత్వం రూపాయలు 5 లక్షలు మంజూరు చేస్తున్నా అది సరిపోదని లబ్ధిదారుల ఆందోళనలు ఉన్నాయి. అయితే వేదాన్ ఇన్ఫ్రాటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ షేర్వేర్ టెక్నాలజీ ఉపయోగించి అల్యూమినియం ఫ్రేమ్వర్క్, కాంక్రీట్ గోడలతో 15 రోజుల్లోనే 400 ఎస్ఎఫ్టీ ఇల్లు నిర్మించింది. సిమెంట్ ఇటుకల అవసరం లేకుండా రూపాయలు 5 లక్షల బడ్జెట్లోనే మోడల్ హౌస్ నిర్మించింది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే సామెత వినే ఉంటారు. ఒక ఇల్లు నిర్మించడం లేదా ఒకరి వివాహం జరిపించడం అనేవి చాలా కష్టమైన పనులు. రెండింటికి చాలా ప్రణాళిక, శ్రమ, సమయం, డబ్బు అవసరం. చిన్న చిన్న విషయాల దగ్గర నుండి పెద్ద పెద్ద నిర్ణయాల వరకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. ప్రస్తుతం నిర్మాణ ఖర్చులు బాగా పెరిగిపోయాయి. దీంతో అనుకున్న బడ్జెట్టులో ఇల్లు పూర్తి చేయడం చాలా మందికి సవాలుగా మారుతోంది. సిమెంట్, ఇనుము, ఇటుకలు వంటి వాటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద రూపాయలు 5 లక్షల మంజూరు చేసింది. అయితే ఈ డబ్బులతో ఇంటి నిర్మాణం ఎలా అని చాలా మంది లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మంజూరు చేసే రూపాయలు 5 లక్షలతోనే అద్భుతమైన ఇల్లు నిర్మించింది. ఓ సాఫ్ట్వేర్ కంపెనీ కేవలం 6 కార్మికులతో 15 రోజుల్లోనే 75 చదరపు గజాల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న తెలంగాణ హౌసింగ్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో ఒక ప్రైవేట్ కంపెనీ ఇది చేసి చూపించింది. ఆ కంపెనీ షేర్వెల్ టెక్నాలజీని ఉపయోగించి ఇటుకలు లేకుండా కేవలం అల్యూమినియం ఫ్రేమ్వర్క్, కాంక్రీట్ గోడలతో పక్కా గృహాన్ని నిర్మించింది. ఇప్పటికే 4 మోడల్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన ఈ సంస్థ లబ్ధిదారులతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి సిద్ధమవుతోంది. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నారాం ఎంపీడీఓ కార్యాలయంలో ఈ ప్రైవేట్ కంపెనీ నిర్మించిన మోడల్ హౌస్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారుల పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా 4 నియోజకవర్గాల్లో ఈ కంపెనీ 4 మోడల్ ఇళ్లను పూర్తి చేసింది. నాగర్ కర్నూల్, మెదక్ జిల్లాల్లో 2, కామారెడ్డి జిల్లాల్లో 1, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో 1 మోడల్ హౌస్ను ఆయా ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్మించారు. 6 కార్మికులు రోజుకు 16 గంటలు పనిచేసి ఈ ఇండ్ల నిర్మాణం పూర్తి చేశారు. ఈ ఇండ్ల జీవితకాలం 30 సంవత్సరాలు ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పూర్తయిన ఈ ఇండ్లను త్వరలో మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించడానికి హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అధునాతన షేర్వెల్ టెక్నాలజీతో హైదరాబాద్లోని సనత్ నగర్కు చెందిన వేదాన్ ఇన్ఫ్రాటెక్ కంపెనీ 2018 నుండి అల్యూమినియం ఫ్రేమ్వర్క్ షీట్లను తయారు చేసి నిర్మాణ సంస్థలకు సరఫరా చేస్తోంది. హైదరాబాదులో 30-40 అంతస్తులతో నిర్మించే హై రైజ్ అపార్ట్మెంట్లు, విల్లాలను ఇదే షేర్వెల్ టెక్నాలజీలతో ఇటుకలు లేకుండా అల్యూమినియం ఫ్రేమ్వర్క్, కాంక్రీట్ గోడలతో నిర్మిస్తున్నారు. ఈ టెక్నాలజీతో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే తక్కువ సమయంలో ఇల్లు నిర్మించి ఇస్తామని హౌసింగ్ కార్పొరేషన్కు కంపెనీ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వం అంగీకరించడంతో ఈ ఏడాది మార్చిలో మండల కేంద్రాల్లో నిర్మిస్తున్న మోడల్ హౌస్లలో కొన్నింటి నిర్మాణ బాధ్యతలను ఈ కంపెనీకి అప్పగించింది. ఈ క్రమంలో కంపెనీ 4 ఇండ్లను పూర్తి చేసింది. పటాన్చెరు మోడల్ హౌస్ నిర్మాణం చూసిన పలువురు లబ్ధిదారులు తమకు కూడా అలాంటి ఇల్లు నిర్మించి ఇవ్వాలని కంపెనీని సంప్రదిస్తున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలోని మాదారం గ్రామంలో ఏకంగా 20 నుంచి 30 మంది తమ ఇళ్ల నిర్మాణ బాధ్యతలను ఆ కంపెనీకి అప్పగించారు. ఇందిరమ్మ ఇళ్లను 400 ఎస్ఎఫ్టీతో 1 బెడ్రూమ్, కిచెన్, హాల్, 2 బాత్రూంలతో 75 గజాల స్థలంలో నిర్మిస్తున్నారు. 400 ఎస్ఎఫ్టీ నుంచి 600 ఎస్ఎఫ్టీ వరకు నిర్మించుకోవచ్చని, అయితే అందుకు కొంత ఎక్కువ ఖర్చు అవుతుందని సంస్థ తెలిపింది. 120 గజాల స్థలంలో 600 ఎస్ఎఫ్టీతో ఇంటి నిర్మాణం చేయాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం తాము 400 ఎస్ఎఫ్టీతో మోడల్ హౌస్ నిర్మించామని, ఈ ఇంటిలో కూడా సెల్ఫ్లు, సజ్జలు, డాబా మీదకు వెళ్లేందుకు మెట్లు నిర్మించడానికి అయ్యే ఖర్చును
త్వరలో ఖరారు చేస్తామని చెప్పారు. లబ్ధిదారులు అంగీకరిస్తే వారికి నచ్చిన విధంగా నిర్మించి ఇస్తామని చెబుతున్నారు. కాగా ప్రభుత్వం తొలి దశలో 71,000 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా ఇందులో 65,000 మంది అర్హులుగా తేలారు. వీరిలో 3,000 మంది లబ్ధిదారులు బేస్మెంట్ పూర్తి చేయగా మరో 20,000 మంది నిర్మాణం ప్రారంభించారు. రెండో దశలో లబ్ధిదారుల ఎంపిక చివరి దశకు చేరుకోగా త్వరలో రెండో దశ లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను అందజేయనున్నారు. నిధులకు ఇబ్బందులు రాకుండా బేస్మెంట్ పూర్తి చేసి లబ్ధిదారుల ఖాతాల్లో ప్రతి సోమవారం తొలి దశ కింద రూపాయలు 2 లక్షల చొప్పున సహాయం అందిస్తున్నారు.